జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై భారత్. భారతదేశాన్ని ప్రేమించండిరా. ఈ దేశాన్ని ప్రేమించండి. ఈ దేశం కోసం బతకండిరా. అసలు ముఖ్యం ఏంటంటే ఈడో సింగర్ నరసింహ అనేటోడు నేను మార్వాడి గో బ్యాక్ మీద మాట్లాడిన ఒక వీడియోని పట్టుకొని వీడు సింగర్ నరసింహ కొడంగల్, ఆ కొడంగల్ పక్కకు 3-4 కిలోమీటర్ల దూరంలో ఆయన ఊరి పేరు కూడా దిగుతలేదాడు. కొడంగల్ వీడు సింగర్ నరసింహ అంట. వీడు ఊరి పేరు జర ఉన్నది చెప్తా. ఆడు ఇవ్వడనుకుంటుండో ఏం కథనో, నేను మార్వాడు అనుకున్నాడో లేకపోతే రాజస్థాన్ వాడు అనుకున్నాడో ఏం కథనో. బిడ్డ తెలంగాణ బిడ్డ, మా తెలంగాణ బిడ్డ రే, హిందుత్వవాదిని. అర్థమవుతున్నారా? కొడంగల్ సింగర్ నరసింహ ఏం మాట్లాడుతున్నావురా? నేను ఎవడోనంట. అయినా కానీ నువ్వు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తివి, రేవంత్ రెడ్డికి జీ ఊదు అనేటోనివి. నువ్వు కమ్యూనిస్టు మీద నీకు ఎందుకు వచ్చిందిరా ప్రేమ? నువ్వు కూడా మతం మారిన గొర్రెబిడ్డవా అని వారా? నువ్వు యేసుప్రభుని నమ్ముకునేటోని వారా నువ్వు? అరే సింగర్ కొడంగల్ నరసింహ, నీ ఊరి పేరు నాకు జ్ఞాపకం వస్తలేదు. నాకు 4-5 కిలోమీటర్ల దూరం ఉంటావు నువ్వు. అరే నా అట్లా చెప్తా. ఇబ్రాహీంపట్నం అర్థమవుతుందా? రంగారెడ్డి జిల్లా. నేను చదువుకున్నది 10th చదువుకున్నది, కాలేజ్ చేసింది న్యూ మలక్పేట్ కాలేజీ. అర్థమవుతున్నా? అరే ఎవడనుకుంటున్నావురా నువ్వు? నా ఫోన్ నెంబర్ పెట్టాలనా? మాట్లాడతావా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ వెనకాల ఎవడున్నాడు, ఏ శక్తులు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే మేము మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే నీకు వచ్చిన నొప్పేంద్రా? ఎవడనుకుంటున్నావురా నువ్వు? బహుజన బిడ్డని గౌడ, కల్లు గీత కార్మిక బిడ్డని, ఓరిగంటి సత్యం గౌడు నా పేరు. అరే సింగర్ నరసింహ, కొడంగల్ నరసింహ, నీ ఊరి పేరు నేను చెప్తా, లాస్ట్లో చెప్తా. కానీ ఎవడనుకుంటున్నావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? అమ్ముడు పోయేటోళ్ళం అనుకుంటున్నావురా? తమాషా తింటున్నావా? బెదిరిస్తున్నావా? నీ ఊర్త ఊపులకు భయపడతాను అనుకుంటున్నావురా? హిందుత్వ కరడు కట్టిన కట్టర్ హిందూ బిడ్డ రే నరసింహ, కొడంగల్ సింగర్ నరసింహ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను కమ్యూనిస్టుల గురించి, ఫేక్ అంబేద్కర్ ఇస్టుల గురించి మాట్లాడితే నీకు వచ్చిన నొప్పేంద్రా నీకు? వాడు ఉద్యమాన్ని లేపింది కంచె ఐలిగాడు అని తెలుసు. వాని పేరు ప్రస్తావన తీసిన. వీళ్లకు ఫేక్ అంబేద్కరిస్టులకు, కంపెనీ కృష్ణగాన్లకు, ఈ బిజినెస్ చేసే మార్వాడీల గురించి అని అర్హత కూడా లేదురా మీకు. మీకు సంబంధం లేదు. మీరేమైనా బిజినెస్ చేస్తున్నారా? మీరు కిరాణా కొట్టులు నడుపుతున్నారా? స్వీట్ హౌజులు నడుపుతున్నారా? బంగారం దుకాణం నడుపుతున్నారా? వస్త్ర దుకాణాలు నడుపుతున్నారా? మీరు స్పందించేది ఉంటే కోమట్లు, పద్మశాలీలు, విశ్వకర్మలు, స్వర్ణకారులు స్పందించాలి. మీరేడికెళ్ళి వచ్చిర్రా పూరంబొక్క కొడుకులారా? ఏం మేము అంబేద్కరిస్టులం అంటే మేము వణుకుతున్నా? ఐరిడా బహుజన బిడ్డ రే, బహుజన బిడ్డని అర్థం చేసుకో. నీకు వాక్ స్వాతంత్రం ఎట్లుందో నాకు కూడా గట్లే ఉంది బిడ్డ. తోలు తీస్తాం కొడుక. ఏం తమాషా తింటున్నావురా? సింగర్ నరసింహ, కొడంగల్ నరసింహ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా వీడియో పెట్టుకొని షేర్ చేయి, లైక్ చేయి. ఎంత నడుపుతున్నావురా నువ్వు? మేము నన్ను అమ్ముడు పోయి వీనికి ఎవడో పని ఇస్తున్నా అంటావురా? నేను చేసే పని డ్రైవర్ పని రే. నా అయ్యమ్మ సంపాదించింది ఏం లేదు నాకు. ఏం ఎకరాలు సంపాదించి పెట్టలే. మా అయ్య తాళెక్కి బకెటోని కడుపులో పుట్టినా నేను. అర్థమవుతున్నా అదరా? ఏం తమాషా తింటున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు కాంగ్రెస్ వాదివి. రేవంత్ రెడ్డికి గులాంగిరి చేసేటోనివి నువ్వు. రెడ్డి సామాజిక వర్గం అంటున్నావు కదా. బీసీలకు 42% అయిపోయింది. కేంద్రందే తప్పు. అన్ని చేసి పంపించినా కంచాయిలేగాడు కలిస్తేనే ఇది ఆయనకు అయిష్టంగానే చేసిందని అందరికీ తెలంగాణ సమాజానికి తెలుసు. రేవంత్ రెడ్డి ఏం స్వతహాగా తీసుకుపోయి చేసి ఇచ్చేసి బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపి, అక్కడ నుంచి గవర్నర్ రాష్ట్రపతి పంపింది. ఈయనదేం లేదు. రాహుల్ గాంధీని ఎప్పుడు కలిసిండో కంచాయిలే. ఈయనకు రేవంత్ రెడ్డి కూడా అయిష్టంగానే ఆ సామాజిక వర్గం నుంచి ఎన్ని ఒత్తుల్ని వచ్చినా కానీ కూడా ఆ బిల్లుని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే నా సోనియా గాంధీ రాలే, నా రాహుల్ గాంధీ రాలే, నా ఖడ్గే రాలేదు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా రాలేదు. మరి ఎందుకు రాలేదంటే ప్రేమ ఉన్నారా బీసీల మీద? బీసీలకు 42%లో 10% ముస్లింలు కలిపితే ఏం అమాయక జనాలు అనుకుంటున్నాం బీసీలు? ఏం తెలివి లేదనుకుంటున్నా బీసీలకు? కాంగ్రెస్ కపట నాటకాలు మేము గ్రహించలేదు అనుకుంటున్నామా? నన్ను ఎట్లా అంటావురా నువ్వు? సింగర్ నరసింహ, కొడంగల్, కాంగ్రెస్ బాగా జోకుతున్నావురా. మరి కమ్యూనిస్టులు అంటే నీకెందుకు ఉలికొచ్చిందిరా? చెప్పరా? నీకు ఉలికిపాటు ఎందుకు? మరి కాంగ్రెస్ ఎందుకు వస్తున్నావురా? అంటే ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వామ్యం అన్నట్టు కదా. గంత మటుకే ఉండు, గంత మటుకే చెయ్యి. ఎవడనుకుంటున్నావు? ఎవడో రాజస్థాన్ వాడు అనుకుంటున్నావా? గుజరాత్ వాడు అనుకుంటున్నావా? నా భాష అర్థమైతే లేదురా? నేను కరడు కట్టిన హిందుత్వ తెలంగాణ గడ్డ మీద పుట్టి హైదరాబాద్లో చదువుకున్న వ్యక్తిని. అరే నా ప్రాపర్ ఇబ్రాహీంపట్నం యాది పెట్టుకో. కొడంగల్ సింగర్ నరసింహ, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడని చేసుకోకూడదా? ఏం మాట్లాడుతున్నావురా? అంబేద్కర్ వాదులం అంటే ఇక అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మాట్లాడితే ఏదైనా నచ్చిపోతుందా? మాకు కూడా ఉందిరా వాక్ స్వాతంత్రం. ఒక్కొక్క నా కొడుకు మాధవీలత గురించి ఎట్లా మాట్లాడారు, బండి సంజయ్ గురించి ఎట్లా మాట్లాడారు, మోడీ అమిత్ షాని ఎన్ని మాట్లాడినారు. మీకే ఉన్నారా వాక్ స్వాతంత్రం? తోడుగా తీస్తాం కొడుక రే.
ఏ నా కొడుకైనా సరే బీజేపీ గురించి మోడీ అమిత్ షా గురించి మాట్లాడిననుకో నేను ఒక బహుజన బిడ్డగా కళ్ళు గీత కార్మిక బిడ్డగా మాట్లాడుతున్నా. తమాషాలు తింటున్నారా మీరు? అంటే మీరు మాట్లాడవచ్చు, ఏం ఇది ఉండదు. అంటే మీరు మాట్లాడటమే నొప్పి వచ్చిన అరా నీకు? సింగర్ నరసింహరై, నీ ఉద్యమంలా ఈ కృత్రిమ ఉద్యమాన్ని ఎందుకు లేపిర్రు? దేని గురించి లేపిర్రు? రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఈడు కంచె ఐలిగాడు, కంచె తగలబెట్టేస్తున్నాడు. కోమట్ల అన్నాడు, నిన్న మొన్న రెడ్డిలను కూడా అంటున్నాడు. అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని మటన్ పెద్దకూర అమ్మాలని మాట్లాడుతున్నాడు. పెద్దకూర దుకాణాలు పెట్టుర్రి, ఆయననే మనకు అంబేద్కర్ దేవుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ అంబేద్కర్ వాదం లేకపోతే, అంబేద్కర్ బొమ్మ లేకపోతే ఈ దాని గురించే భయపడుతున్నారా? మరి ఏమవుతుందో ఏం కథను? మీరు ఇట్లా ఫాల్తు మాటలు మాట్లాడితే బహుజన బిడ్డ నీకెంత హక్కుందో నాకు కూడా గంతే హక్కుంది. వాక్సాసంతం మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది నేర్చుకోకూడదులారా మీరు. అమ్ముడు పోతా అమ్మరా నేను? నాకెవడో తెలియదు, నేను అభిమానిని. దేనికి? హిందుత్వవాదానికి అభిమాని. హిందుత్వాన్ని కాపాడుతున్నది బీజేపీ కాబట్టి బీజేపీ అభిమానిని. అంత మటుకే చూడరు. కానీ నాకు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో నాకు ఎవరు కూడా పరిచయం ఉండరు నాకు. అలాంటిది నా హిందూ గురించి మాట్లాడితే, నా దేవి దేవతల గురించి మాట్లాడితే, నా దేశాన్ని ఇట్లా చేస్తున్నారు ప్రాంతాలుగా కులాలుగా ఈ రకంగా ఒక్కొక్క వర్గాన్ని గోబ్యార్క్ అనుకుంటా పోతుంటే దీన్ని ఏం చేద్దామనుకుంటున్నా? బంగ్లాదేశ్లో చేసినట్టు ఈ అక్రమ ఎలక్షన్ ద్వారా గెలిచింది షేక్ హసీనా అన్నట్టుగా ఓటు చోర్ అనే ఉద్యమాన్ని నడిపిరు. కొడుక జాగ్రత్తగానే ఉన్నాం. హిందుత్వవాదులం, కరడు కట్టిన కట్టర్ హిందువులం బిడ్డారే. ఈ ఆటలు సాగాయి అని రాహుల్ కానీ ఏ రకంగా కాంగ్రెస్ను ఏ రకంగా తుంచాలనో మేము కూడా ప్రతిఘటిస్తూనే ఉంటాం. అర్థం చేసుకో. మీరు ఏదో యూట్యూబ్ ఛానల్ గొట్టాలు పెట్టుకొని చేసి నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినావా? దాని పేరు ఏదో చెప్పినావు కదా నువ్వు. షేర్ చేయి, లైక్ చేయి, ఇది చేయి అన్నట్టుగా. దమ్ము ధైర్యం ఉంటే ఒక వ్యక్తిని ఇది చేసినప్పుడు ఎదుటోడు ఏం మాట్లాడుతున్నా దానికి ప్రతి విమర్శ ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇది చేయలేదు ఇలాంటి మీ పదమేం అనువాదులు అనేదాకా మీకు వెళ్ళదురా నరసింహ. కొడంగల్ నరసింహ, సింగర్ నరసింహ. నువ్వు ఏం సింగర్ వాడినామో ఏం పీక్ పొడిచినవో కానీ మాకు తెలియదు. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ భజన చేస్తున్నావు. నీ కమ్యూనిస్టులో కానీ అంటే మీకు వచ్చిన నొప్పి ఏంది? నా వీడియో పెట్టుకొని ఇంకో వీడియో చేస్తున్నావు. ఈయన ఫేసు అడ్రస్ చెప్తా, ఫోన్ నెంబర్ చెప్తా, నేను పుట్టు పూర్వోత్తరం చెప్తా, మేము ఎంతమంది అన్నదమ్ములమో చెప్తా. నేను చేసే వృత్తి నేను డ్రైవింగ్, నా వృత్తి డ్రైవింగ్ చేసే వృత్తి నాది గవర్నమెంట్ జాబ్ కాదు. చేసుకుంటేనే నాకు వెళ్తుంది, చేసుకోకపోతే వెళ్ళదు. నీలాగా ఒట్టలు జోకి చెప్పులు మోసి గులాంగిరి చేసే బతుకుతలేను రే సింగర్ నరసింహ. కాంగ్రెస్ను జోకుతున్నావు కదరా, ఓ రెడ్డి దొరను మోస్తున్నావు కదరా. సిగ్గుశరం ఉండాలరా నీకు. మాట్లాడేటప్పుడు ఒక బీసీ బిడ్డ, బహుజన బిడ్డ, కళ్ళు గీత కార్మికుని బిడ్డ నన్ను పట్టుకొని ఇది కూడా గుజరాతోడు రాజస్థానోడు మాట్లాడతావు. వాస్తవాలు తెలుసుకోరా. నీకు అడ్రస్ కావాలంటే నా ఫోన్ నెంబర్ కింద ఇస్తా, నువ్వు మాట్లాడు. అంతేగాని ఇలాంటి ఫేక్ ప్రచారాలు సృష్టించుకుంటా చేసుకుంటా ఇవన్నీ నడవై, బంద్ చేసుకో. మాటకు మాట ఉంటుంది, ఒకటి జ్ఞాపకం పెట్టుకో. ఎవడైతే నా బీజేపీ బండి సంజయ్ గురించి మాట్లాడిరో నా సమాధానం అట్లే ఉంటుంది. మాధవిలత గురించి మాట్లాడితే నీ బిడ్డనియ్యి మేము అల్లుళ్ళం అవుతున్నాం రే ముదనాష్టం ఉండా కొడుకులారా. చెత్త ఏరుకునే కాయిదాలు ఏరుకుని బిడ్డని చేసుకోరా. మాలోడు మాదిగోనికి ఇయ్యాడు, మాదిగోడు మాలోనికి ఇయ్యాడు. అర్థమవుతున్నా అదా నీకు? సింగర్ నరసింహగా వాడేం మాట్లాడినరా? వాని గురించి వాడు మాట్లాడే వీడియో గురించి నువ్వేం స్పందిస్తావురా? నువ్వు కేంద్ర హోం శాఖ మంత్రిని పట్టుకొని ఈయన కొడుకులు మాట్లాడుతుంటే మేము గమనం ఉండాలనుకుంటున్నావా? నీ ఉద్యమాన్ని ఎక్కడ తీసుకుపోతున్నావురా నువ్వు? అయినా కానీ నీకేం సంబంధం రా మీ ఫేక్ అంబేద్కరిస్టులకు? మీకు సంబంధం లేదు, మాకు తెలుసు. తెలంగాణ ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు. ఎవరి చేతిలోకి వెళ్ళిద్ది కంచాయిలే గాని చేతుల నుంచి ఇదంతా ఇలాంటి దుర్మార్గులు మొత్తం వండి వార్పిస్తున్నారని తెలుసు. ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పట్టి నేర్చుకో. జై శ్రీరామ్.